శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే చైత్ర అమావాస్య ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి అమావాస్య, రాత్రి 1:22 వరకు. నక్షత్రం అశ్విని, రాత్రి 1:07 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలోని ముఖ్యమైన రోజులని పరిశీలిద్దాం. ఏప్రిల్ 27 అనగా ఈరోజు చైత్ర అమావాస్య, రేలంగి మంటలాంబవారి తీర్థం, భరణీ కార్త ప్రారంభం రాత్రి 9:33. 30 ఏప్రిల్ బుధవారం, అక్షయ తృతీయ, సింహాచల క్షేత్ర చందనోత్సవం, పరశురామ జయంతి. మే 2 రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. మేషరాశిలో రవి సంచారము, వృషభ రాశిలో గురు సంచారము, కర్కాటక రాశిలో కుజ సంచారము, కేతువు కన్యలోను, మీన రాశిలో బుధ, శుక్ర, రాహువు, శని సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం అంతా కూడా వీరి ఆర్థిక స్థితిగతులపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవసరం అనేది కనపడుతోంది. అలాగే దీంతో పాటుగా వీరు చేసే పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే కుటుంబంలో కొంతవరకు మీరు బంధువర్గీయుల్ని కలవటం, అలాగే విందు వినోదాలకు వెళ్ళటం, దీంతో పాటు ఇంట్లోనే మంచి శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఖర్చులని ఎంత అధిగమించాలని ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక రకంగా ఖర్చు అనేది మాత్రం ఈ వారం అంతా కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఇక దీంతో పాటుగా కొంతవరకు మీరు పాత రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. అయితే దీంతో పాటుగా కొంతవరకు కొత్త రుణాలు తీసుకునే అవసరం కూడా గోచరిస్తోంది. మీ ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ కనపరచాలి. అలాగే దీంతో పాటుగా మాట్లాడేటప్పుడు కూడా కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. ఈ వారం అంతా కూడా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందికి గురవుతున్నా కూడా మెల్లమెల్లగా వీరికి ఆర్థిక అభివృద్ధి కూడా గోచరిస్తోంది. అయితే వారం మొదలవటమే కొంత ఖర్చులతోటి, అలాగే కొంతవరకు అనారోగ్య సూచనతోటి మొదలవుతోంది. కాబట్టి ఈ విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే స్త్రీలు కూడా కుటుంబ సభ్యులతోటి గొడవలు పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కోపావేశాలను తప్పకుండా నిగ్రహించుకునే ప్రయత్నం గనక చేస్తే వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను అధిగమిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం మ్యూచువల్ ఫండ్స్ పైన వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు షేర్ మార్కెట్లకి సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే కొంతవరకు ఆహార నియమాలను పాటించేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు ఏ పని తలపెట్టినా కూడా దాన్ని సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశివారు ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వారం మొదలవటమే ఆర్థికపరమైన విషయాలతోటి మొదలవుతోంది. అలాగే వీరు ఆశించిన విధంగా వీరికి ఈ వారం కొంత ఆర్థికాభివృద్ధి ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికి కష్టపడిన దానికి లేదా వీరు శ్రమ పడుతున్నంత ఫలితం రావట్లేదనే ఒక
ఆలోచన మాత్రం మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి కొంతవరకు కోర్టు విషయాలు కానీ, పాత రుణాల విషయాలకి సంబంధించి కానీ కొంత ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీరు అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మీరు పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి మీకు కొంతవరకు లాభసాటిగా కనపడుతున్నా తర్వాత మాత్రం మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశివారు ఈ వారం అంతా విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటు స్వామివారిని తులసీ దళాలతోటి, మందారాలతోటి పూజించటం వలన మీరు ఆశించిన విధంగా మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ వారం వీరి ఆలోచన అంతా కూడా వీరి వృత్తి వ్యాపారాల పైన ఉంటుంది. దీంతో పాటుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కూడా వీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేయటం కానీ, దాన ధర్మాలు చేయటం కానీ, అలాగే కొంతవరకు దైవ దర్శనం లాంటివి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో మీరు ఏ పనులైతే ఆగిపోయాయి అని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి ఈ వారం అంతా కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే విద్యార్థులకి కూడా వారు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తున్నాయి. ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు కానీ, వారి ఆర్థిక స్థితిగతులలో కానీ పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా శ్రీ సూక్తం చదవటం కానీ, వినటం కానీ చేయటం, దీంతో పాటు అమ్మవారిని బిల్వ దళాలతోటి పూజించటం, ఇంట్లో ధూపం వేయటం వలన మీకు ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వృత్తిరీత్యా కొన్ని చిన్న మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే వీరు ఆశించిన విధంగా మార్పులు అనేవి కనిపించకపోయినా నెమ్మదిగా వస్తున్న మార్పులని మాత్రం మీరు చాలా వరకు హర్షిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఆర్థిక స్థితిగతులలో కూడా కొంతవరకు మార్పు అనేది గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు అనుకూలమైన వారంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి ఉండటం, అలాగే వీరికి కొంతవరకు ఆర్థికాభివృద్ధి ఉండటం, వీరి పనులు ఏవైతే ఆగిపోయాయి అని అనుకుంటున్నారో ఆ పనులన్నీ నెమ్మదిగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశివారు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అయినా, షేర్ మార్కెట్లు అయినా, పెట్టుబడులు అయినా, ఎటువంటి ట్రేడింగ్ అయినా సరే ఈ విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా కాలభైరవాష్టకం చదవటం, వినటం, అలాగే ఉప్పు దీపం పెట్టడం వలన నరఘోష, నరదృష్టి ఇలాంటి దృష్టి దోషాలు ఏవైతే ఉంటాయో ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్నా కూడా ఆశించిన విధంగా వీరికి పురోగతి లేదనే భావన వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు శ్రద్ధాశక్తుల్ని ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. అలాగే ఈ వారం అంతా కూడా నియమానుసారంగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కొంతవరకు ముఖ్యంగా షేర్ మార్కెట్లకి సంబంధించి పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది గోచరిస్తోంది. హఠాత్తుగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు మార్పుల కోసం ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు నూతన ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ వారం ఈ రాశివారు శ్రీ చండికా కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని కుంకుమతోటి అర్చించటం వలన వీరికి కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు, అలాగే జీవిత భాగస్వామితోటి ఎక్కువగా సమయం గడపటము, లేకపోతే మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థికాభివృద్ధి వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ పాత రుణాలు తీర్చేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే పాత రుణాలు తీర్చే క్రమంలో కొత్త రుణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మీరు నూతన
వ్యక్తుల్ని పరిచయం చేసుకోవటం కానీ, లేకపోతే నూతన స్నేహితులని పరిచయం చేసుకోవటం కానీ, అలాగే వారితోటి కొంతవరకు సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి కొంత ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగరీత్యా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార రీత్యా కొంతవరకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా దేవీ స్తుతి చదవటం కానీ, వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం, అలాగే అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా ఆ కోరికలన్నీ తీరే అవకాశం మీకు కనపడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంతవరకు వీరి యొక్క ఖర్చుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరు ఆ ఖర్చుల గురించి కంటే కూడా వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి కొంతవరకు అనారోగ్య సూచన ఉండటం, అలాగే ఏ మాట మాట్లాడినా కూడా అది ఇతరులకి తప్పుగా వినిపించటం, దాని వలన మీరు కొంతవరకు ఇబ్బంది పడటం, ప్రతి విషయంలోనూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఎంతవరకు మీరు నలుగురికి సహాయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నా ఆ సహాయం వారు అందుకోకపోగా మిమ్మల్ని కొంతవరకు నిందించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా కూడా ఈ విషయాలకి సంబంధించి జాగ్రత్త వహించాలి. అలాగే దీంతో పాటుగా కొంతవరకు మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ వారం అంతా అపరాజిత స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం, దీంతో పాటు అమ్మవారిని కుంకుమతోటి పూజించటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ధనురాశి వారు ఈ వారం అంతా వారి పెట్టుబడుల గురించి, వారి యొక్క సొంత ఇంటి కల గురించి, అలాగే కొంతవరకు నూతన వస్తు వాహనాలు, సంతానము, వీటన్నిటి మీద వీరు కొంతవరకు దృష్టి కేంద్రీకరించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. పాత రుణాలు తీర్చే అవకాశం కూడా వీరికి కొంతవరకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు సంతానానికి ఈ వారం అంతా కూడా ప్రయోజనకరంగా ఉండబోతోంది. పెట్టుబడుల విషయంలో కూడా మీకు కొంతవరకు ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకైతే శ్రమ అధికంగా ఉన్న మంచి ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా కొంతవరకు మిత సంభాషణ చేస్తూ ఉండాలి. అలాగే ఆహార నియమాలు పాటించాలి. దీంతో పాటుగా కొంతవరకు వీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులను వీరు దాటేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఈ రాశి వారు ఈ వారం అంతా దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారికి సంబంధించి గోధుమ రొట్టెలను దానం ఇవ్వటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మకర రాశి వారు ఈ వారం అంతా కూడా స్థిరాస్తి వ్యవహారాలపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా కుటుంబంలో మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ వారం అంతా కూడా మకర రాశి వారు చాలా వరకు ఆనందంగా సమయం గడుపుతారని చెప్పచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి, వారి ఉద్యోగ వ్యాపారాల విషయాలలో కూడా మీరు కొంతవరకు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారని కూడా చెప్పుకోవచ్చు. అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సానుకూలంగా, సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆశించిన విధంగా వ్యాపారాభివృద్ధితో పాటుగా వీరికి ఆర్థికాభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి కొంతవరకు ఆర్థికాభివృద్ధి కనపడుతోంది. అయితే వీరు చాలా వరకు కూడా ఆలోచించి కొంతవరకు షేర్ మార్కెట్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ఈ వారం అంతా రాజరాజేశ్వరి అష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కుంభరాశి వారికి కూడా ఆర్థికాభివృద్ధి అనేది కనపడుతోంది. అయితే వీరికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ, బడలిక ఎక్కువగా ఉండటం, అలాగే ఆశించిన విధంగా వీరికి ఫలితాలు లేవు అనే నిరాశ
కొంతవరకు వీరిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయం గడిపేందుకు ప్రయత్నించండి. అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి, విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి కొంత మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా కనబరుస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయాల్లో మాత్రం పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే కొంతవరకు మీరు చేసే ప్రతి పని గురించి కూడా ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశివారి ఈ వారం అంతా కూడా విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటు వీరు కనుక స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన కనుక చేస్తే తప్పనిసరిగా వీరికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే దాన ధర్మాలు చేయటం, విందు వినోదాలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు కుటుంబంలోనే కొంతవరకు శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునేందుకు కొంతవరకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీ సంతానానికి సంబంధించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి చాలా వరకు ఈ వారం అంతా కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటు శివాలయంలో వీరు స్వామివారికి అభిషేకం చేయించటం, అలాగే బిల్వదళాలను ఇవ్వటం వలన వీరికి ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. చైత్ర అమావాస్య ఆదివారం సందర్భంగా ఆ మహాకాళి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. చైత్ర అమావాస్య సందర్భంగా ఈరోజు ఉదయం పూట రావి చెట్టు దగ్గర నీళ్లు పోసి సాయంకాలం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు పూజా మందిరంలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, ఎరుపు రంగు ఒత్తులతో దీపాన్ని వెలిగించటం, వెలిగించిన దీపంలో 2 లవంగాలు, కుంకుమ పువ్వు పొడి వేసి దీపారాధన చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈరోజు మూగజీవాలకు ఆహారం అందించడం ద్వారా కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఈరోజు గోసేవ చేయటం ద్వారా, గోవుకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు తొలగిపోతాయి. నీటి కుండలు కానీ, తెల్లటి వస్త్రాలు కానీ చైత్ర అమావాస్య సందర్భంగా దానం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దక్షిణావృత శంఖ జలాలతో లక్ష్మీదేవికి, శ్రీమన్నారాయణమూర్తికి అభిషేకం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గోమయంతో చేసిన పిడకల మీద ఆవు నెయ్యి వేసి, బెల్లం పొడి వేసి ధూపం వేయటం ద్వారా గృహంలో ఉన్నటువంటి సమస్త దృష్టి దోషాలను తొలగింపజేసుకోవచ్చు. ఆనందము పరబ్రహ్మము. అందుకే ఆనంద నిలయాధీశుడు అంటారు వెంకటేశ్వరుణ్ణి. ఆయన ఆనంద నిలయుడు, ఆనందంలో ఉంటాడు. అందుకే ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపమై ఉంటాడు పరమాత్మ. కానీ మీరు చూడండి, సుఖము అనేటటువంటిది ఇంద్రియములను ఆశ్రయించి ఏది ఉంటుందో అది ఒకనాడు సుఖంగా ఉన్నది, ఇంకొక నాడు సుఖం కాదు. నేను ఆఫీసులో పనంతా పూర్తి చేసేసుకుని ఇంటికి వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసేసి ఓ తేలిక పంచె కట్టుకుని కూర్చున్నాను అనుకోండి. ఇంట్లో నా మనవడు మనవరాలు ఆడుకుంటూ తాతగారండి నన్ను ఎత్తుకోండి అంటే తాత ఆచి అంటే వాళ్ళని ఎత్తుకుని అలా కాసేపు వీధిలో తిప్పడం సంతోషంగా ఉంటుంది. అదే మనవలు, అదే తాత ఉదయం తొందరగా వెళ్ళిపోతున్నాడు కార్యాలయానికి. ఎవరో పై అధికారులు వచ్చారు, తొందరగా రమ్మని ఫోన్ వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. తాత ఆచి అని వీళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు సంతోషంగా ఉంటుందా? అమ్మ వీడిని తీయవే, గబగబా వెళ్ళాలి, నేను వీడు అడ్డొచ్చేస్తున్నాడు, తీస్తే ఏడుస్తాడు అంటాడు, విసుక్కుంటాడు. నిన్న రాత్రి మనవడు ఆచి అంటే సంతోషమా, ఇవాళ పొద్దున్న ఆచి అంటే నీకు దుఃఖమా? అంటే ఒక కాలమునందు సంతోషము ఇంకొక కాలమునందు సంతోషం కాదు. ఒక దేశమునందు సంతోషము ఇంకొక దేశమునందు సంతోషం కాదు. నా ఇంట్లో ఉన్నాను, నా మనవడు
దేని దగ్గరికి వెళ్ళి టపా టపా కొట్టినా నేను సంతోషంగా చూస్తాను. ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాను, వెడితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోట్లో వాళ్ళ గాజు అద్దాల బీరువా వెనకాల ఉన్న బొమ్మల వంక చూసి వీడి అద్దాల వంక కొట్టేస్తుంటే, బాబు బాబు అలా కొట్టకని వాళ్ళు 10 మాటలు తీసినా వీడు వెళ్ళిపోతుంటే నాకు చికాగ్గా ఉంటుంది. కాసేపు వీడి దూరంగా తీసుకెళ్ళండి, ఏదో మాట్లాడడానికి వచ్చాను, అసహ్యంగా ఉంటుంది కూడా, ఏమనుకుంటారు ఆయన అంటాను. ఒక దేశమునందు కలిగినటువంటి సంతోషం ఇంకొక దేశమునందు కలగదు వస్తువు చేత. వస్తువు అదే, కానీ సంతోషము మాత్రం మారుతుంది. ఇప్పటి సంతోషం వేరొకప్పుడు దుఃఖం. ఆనందము అలా కాదు. మీరు ఎక్కడ ఉండండి, దేశముతో కాలముతో సంబంధము లేదు. ఆనందమునకు పరిమితి లేదు, ఎప్పుడూ అది ధార. అది దాన్ని ఆశ్రయించి ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఆ తరంగములలో శివానంద లహరి అంటారు శంకరాచార్యుల వారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు ప్రాణాలు పోతాయని ఏడుస్తాడు, ఊపిరి అందదని. శివానంద లహరిలో కొట్టుకుపోతున్నవాడు సంతోషంతో తేలిపోతుంటాడు, అబ్బా 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 అని. భగవత్ సంబంధము ఆనందము, విషయ సంబంధము సుఖము. అందుకే కొంతసేపే సు, తర్వాత దు పదార్థం అంతే. చక్కెర పొంగల్ నాకు చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి, మీరు నన్ను మీ ఇంటికి పిలిచి ఓ 5 షేర్లు చక్కెర పొంగల్ ఉండి ఓ పళ్ళెంతో పెట్టారనుకోండి, నాకు తినండి అని. ఏదో మొదట పెట్టింది తింటాను, రెండో మాట కాదు తినండి తింటాను, మూడో మాట మళ్ళీ వేస్తే మతుందా లేదా, చక్కెర పొంగల్ ఇష్టం అంటే అలాగా పెట్టడం అని విసుక్కుంటాను. ఇంకా పెడితే కక్కుతాను అక్కడే కాదు. ఇప్పుడు మరి ఇష్టమైన చక్కెర పొంగల్ 3 పళ్ళాల తర్వాత కక్కొచ్చేలా ఎందుకైంది? మీ పుణ్యం పుచ్చిపోను, ఇంకా నా జీవితంలో చక్కెర పొంగల్ మీద వ్యామోహం పోయిందంటాడు. ఏమి ఎందుకు అయిపోయింది అలాగా అంటే పదార్థం అదే, నీ మనస్సు అదే, కానీ అది ఆనందము కాదు, సుఖము. అందుకే దానికి పరిమితి ఉంటుంది. అది అన్ని వేళలా ఒకలా ఉండదు. కానీ ఈశ్వరానుభూతి అలా ఉండదు. అది ఎంత అనుభవించండి మీకు క్షేమకారకం, ఎంత అనుభవించండి అది ముఖం మొత్తడం అన్న మాట దాంట్లో ఉండదు. చివరికి చేరవలసిందే అందులోకి కనుక, గమ్యం అది కనుక.